హాయ్ ఫ్రెండ్స్. ఇంటి క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ అందరివి ఒకేలా ఉండవు. నేను ఎలా ఆర్గనైజ్‌గా పెట్టుకుంటానో షేర్ చేస్తున్నాను. డైలీ మనం పైన కనిపించేవి డస్టింగ్ చేసుకుంటాం కానీ, లోపల కబోర్డ్స్ ఎప్పుడు గాని చూడము. నేను మా డైనింగ్ రూమ్ కబోర్డ్స్ ఓపెన్ చేస్తే షాక్ అయ్యాననమాట. అదొక డంపింగ్ యార్డ్ అనిపించింది. సో, వెంటనే అన్నీ తీసి చూస్తే దాని నిండా కవర్స్, షాపింగ్ బ్యాగ్సే ఉన్నాయి. అన్నీ తీసి పడేసి, ఇదిగోండి మా హస్బెండ్ దాచిపెట్టుకున్న ఈ హార్డ్‌వేర్ సామాన్లయితే నీట్‌గా ఒక ఆర్గనైజర్‌లో సర్దేశాను. ఇవి ఎప్పటికి యూజ్ అయ్యేవే కదా! ఖాళీ కవర్స్ అన్నీ పడేసి, ఇక నుంచి షాపింగ్‌కి వెళ్ళిన ప్రతిసారి మన బ్యాగ్ అంటూ ఒకటి తీసుకెళ్ళాలి అని డిసైడ్ అయ్యాననమాట. ఇప్పుడు చూడండి స్పేస్ ఎంత సేవ్ అయిందో. పిల్లల పాత టీ షర్ట్స్ నీడీ పీపుల్‌కి ఇచ్చేస్తాను ఎప్పుడు. ఒకటి మాత్రం ఈసారి 1, 2 తీసేసి ఇలా రీయూజ్ చేస్తున్నాను. చిన్న చిన్న పీసెస్ కట్ చేసి క్లీనింగ్‌కి, డస్టింగ్‌కి వాడతాను. నెక్స్ట్ ఇంక డైనింగ్ టేబుల్ మీద ఎక్కువ సామాన్లు లేకుండా చూసుకుంటాను. ఎక్కువగా పచ్చళ్ళు, కారం పొడులు వాడేవాళ్ళైతే అన్నీ టేబుల్ మీదే పెట్టుకుంటారు ఈజీగా ఉంటుందని. కానీ చూడటానికి అస్సలు బాగోదు. సో, నేనైతే ఇలా ఒక ఆర్గనైజర్‌లో అన్నీ పెట్టేసి పక్కనే ఉన్న షెల్ఫ్‌లో పెడతాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు. ఇలాంటి వర్టికల్ ఆర్గనైజర్ అందరి ఇళ్లలో ఉండే ఉంటుంది. దీనిలో జింజర్, గార్లిక్, ఆనియన్స్ స్టోర్ చేస్తాం కదా! దాని కింద ఇలా ఒక న్యూస్ పేపర్ వేస్తే డస్ట్, పొట్టు ఏమి కింద పడకుండా నీట్‌గా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ. బై.